ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పర్వాలేదులే పిన్ని, ఈ ఆనందంలో నేనేమీ అనంలే. అయినా నీకూడా ఇలాంటి కూతురు పుట్టుంటే అప్పుడు నా ఆనందం ఏంటో నీకు తెలుసుండేది. ఐఎమ్ వెరీ లక్కీ. పుడితే పుట్టిన వెంటనే తొక్కి తొక్కి చంపేసుండేదాన్ని. మళ్ళీ ఏంటి కొనుక్కుంటున్నావు చెప్పిన్ని? ఆ? ఆ, అదేనమ్మాయి పొగడితే అల్లో లోపల. అదే ఏంటో బయటికి చెప్పు. అది పొగడుతో లేక నీలో పుడుతున్న అసూయో నేను చెప్తాను. అదేనమ్మాయి, నువ్వు దండేసావు కదా, అదే నేనైతే 4 దండలు వేద్దును అనుకుంటున్నాను. ఆ ఇప్పుడు నువ్వు తిలకం దిద్దుతున్నావు కదా, నేనైతే వేరే తిలకం దిద్దేదాన్ని అనుకుంటున్నాను. హ, మరి దండ తెచ్చింది నువ్వే కదా, 4 తేపోయావా? ఎందుకు అమ్మాయి ఎక్కువ తెస్తే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది, అందుకే ఒకటి తెచ్చారు. ఆ, సరే. వీర తిలకం ఎలా దిద్దుతారు? ఇది కూడా తెలీదు అమ్మాయి నీకు? మన రక్తంతో దిద్దే తిలకాన్ని వీర తిలకం అంటారు. ఓస్, అంతేనా? ఆ, అయ్యో అయ్యో, అయిపోయింది పిన్ని. బాగుందబ్బాయి, సలహా ఇచ్చినందుకు నాకు తగిన గుణపాఠమే చెప్పావు. రా నక్షత్ర, ఇప్పుడు మన ఇంట్లోకి కాదు, కొత్త జీవితంలో కూడా అడుగు పెడుతున్నావు. రా మై డియర్, కమ్. ఆహా, కుడికాలు ముందు పెట్టు. అలాగే. అలా, అది. ఇది పినికి ఇచ్చి వదిలే. ఆ పిన్ని చూసుకుంటుందిలే. రా బేబీ, లోపలికి వెళ్దాం రా. అబ్బా, పిన్ని త్వరగా రా. పిన్ని, బేబీ ఎండలు పడొచ్చింది కదా, తనకి జ్యూస్ తీసుకురా. త్వరగా వెళ్ళు. చేస్తా. నక్షత్ర, అయ్యో వచ్చేసారా? అనుకున్న దానికంటే ముందే వచ్చేసినట్టున్నారే. చెర్రీ ఏడి? ఇంకెక్కడున్నాడు? పోయాడుగా. పోవడం ఏంటత్తయ్య? ఏం మాట్లాడుతున్నారు? అంటే నాకు వీళ్ళదే చెప్పారు, నేను నీకు అదే చెప్పాను అన్నమాట. చెప్పండి అమ్మాయి. అంటే మీరా, మన చెర్రీ నక్షత్రని ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వెళ్ళిపోయాడంట. అయ్యో, అవునత్తయ్య. నేనెంత వెయిట్ చేసినా తిరిగి రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? కాల్స్ అసలు ఆన్సరే చేయలేదు. అయ్యో, చూసి చూసి నాకే విసుగొచ్చేసి ఇంక చేసేదేముందని నేనే వచ్చేసాను. మరో దండేంటి నక్షత్ర? ఇదిగో అమ్మాయి, నిజానికి అది చెర్రీ ఫోటోకి పడాలి. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా కొడుకు ఫోటోకి దండ పడ్డావేంటి? మీరా, ఆగు. పిన్ని, నువ్వు పసుపు మీరా, నువ్వేం కంగారు పడకు, భయపడకు. అయినా నీ దరిద్రపు నోటితో అలా అన్ని అపశకునాలే మాట్లాడతావేంటి పిన్ని? నక్షత్రం అంటే ఇష్టం లేక వదిలి వెళ్ళిపోయిన వాడు చచ్చిపోయిన వాడితో సమానం అని కదా నీ ఉద్దేశం? వాడికి నక్షత్రం అంటే ఇష్టం లేదని మనం అందరం అర్థం చేసుకున్నాక వాడే తిరిగి వచ్చేస్తాడులే. చూడు మీరా, నువ్వు ఆందోళన ఏం పెట్టుకోకు. ఇక దండంటావా? వాడు తనని వదిలేసి వెళ్లేసరికి నక్షత్ర పాపం చాలా భయపడిపోయింది. అవునత్తయ్య. అందుకే దిష్టి తీసి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టిన దండ తీసుకొచ్చి వేశాం. మరి చెర్రీ ఏమైనట్టు?
నాకెలా తెలుస్తుంది అత్తయ్య? ఒకసారి మీరే కాల్ చేయండి. కనీసం మీ కాల్ అయినా ఆన్సర్ చేసి ఎక్కడున్నాడో చెప్తాడేమో. ఓ, మమ్మీ నేను బాగా టైర్డ్ అయిపోయాను మమ్మీ, వెళ్దాం పద. అయ్యో నా బేబీ, పదమ్మా ముందు వాడికి ఫోన్ చేయి. పద బేబీ. పిన్ని, నువ్వు ఆ లగేజ్ తీసుకురా. అయ్యో, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుందేంటి? నా చెర్రీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? మిస్టర్ సూర్య, నువ్వు శరత్ చంద్ర గారి అల్లుడు గగన్ను అక్రమంగా అరెస్ట్ చేశావని తన భార్య భూమి వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ గారు అంటున్నారు. దీనికి నీ ఆన్సర్ ఏంటి? నిజంగానే అరెస్ట్ చేశావా? Yes, sir. And my answer is very clear, sir. పట్టపగలు గగన్ వీణా గాయత్రి అనే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయబోయే ప్రయత్నం చేశాడు సార్. ఇద్దరు అడ్డుకోబోతే వాళ్లను కొట్టాడు సార్. అటుగా వెళ్తున్న నేను ఇది చూసి ఆ గగన్ని అరెస్ట్ చేశాను. ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా ఇచ్చింది సార్. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయిపోయింది. ఇదిగోండి సార్ ఎఫ్ఐఆర్ నెంబర్. కావాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మిసెస్ గగన్, కేసు క్లియర్గా ఉంది. మీరు మీ వారైన గగన్ను అక్రమంగా అరెస్ట్ చేశామని ఎస్పీ సూర్యను ఎందుకు నిందిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. సార్, మా వారికి ఈయనకి గొడవలున్నాయి సార్. మా మావయ్యే ఈయన గారి అన్నయ్యని చంపేశారనే అపోహలో ఈయన మావయ్యని అరెస్ట్ చేశారు సార్. మా మావయ్య బెయిల్ మీద బయటికొచ్చాక మా మావయ్య చనిపోయారన్న అపోహలో నుండి బయటికొచ్చి బతికే ఉన్నారని అందరికీ తెలిసాక మా మావయ్యని ఈయన దారి మధ్యలో అడ్డుకుని చంపబోయాడు సార్. అవును సార్, ఆ రోజు నా కొడుకే వచ్చి కాపాడుండకపోతే ఇతని చేతిలో నేను ఖచ్చితంగా చచ్చిపోయి ఉండేవాడిని. నో సార్, వీళ్ళు కట్టుకథ హల్లి నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. ఏంటి, మీ అన్నయ్య మర్డర్ కేసులో నన్ను అరెస్ట్ చేయడం నిజం కదా? మీ అరెస్ట్ ను మీ కొడుకు అరెస్ట్ ను కలిపి ఓ కట్టుకథ అల్లారనే కదా నేను కూడా చెబుతోంది. మీరో కథని సృష్టించి మా వైపు న్యాయాన్ని కథగా మార్చేస్తున్నారా ఎస్పీ గారు?